అందరికీ మరణాత. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరట కృపా సమాధానమే కలుగునుగాక. మరి ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథములో నుండి దేవుని వాక్యమును మనము చదువుకుందాము. పరమగీతము 2వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుదాం. నేను షారోను పొలములో పోయు పుష్పం వంటి దానను, లోయల్లో పుట్టు పద్మం వంటి దానను. చిన్న ప్రార్థన. దయగల మా తండ్రి, చదవబడిన వాక్య భాగంలో నుండి బలహీనుడైన నన్ను నీ ఆత్మచేత అభిషేకించి, నాయన మీరు నీ దేన బిడ్డలైన వారికి నీ శ్రేష్టమైన వాక్యములను అందించమని మంచి బాధకుడైన యేసు నామములో వేడుకుంటున్నాను పరమ తండ్రి, ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృపా సమాధానములు మీ అందరికీ కలుగును గాక, ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, పరిశుద్ధ గ్రంథములో మరి 2 పుస్తకాలు శ్రేష్టమైనవని మనకు బాగా ఎరిగి ఉన్నాం. వాటిలో పరమగీతములు, అలాగే ప్రకటన గ్రంథం. పరమగీతము ఇది గీతములకే గీతం కాబట్టి ఇది పరలోకపు పాట. ఈ పుస్తకాన్ని రాజైన సొలొమోను గారు రచించినదై ఉన్నది. మరి ఈ పుస్తకములో ఏమున్నదనగా, ఈ గ్రంథములో షోలమితికిని ప్రియుడైన ఆ యొక్క సొలొమోను మహారాజుకుని మధ్య జరిగిన సంభాషణగా మనం చూస్తాం. ప్రభునందు ప్రేమ దేవుని పిల్లారా, ఈ గ్రంథాన్ని ఆధ్యాత్మికంగా మనము ధ్యానించినట్లయితే ఈ గ్రంథము వరుడైన ప్రభువునకును మరి వధువైన సంఘమునకును మధ్య ఉన్న ఆగాపి అనే దైవిక ప్రేమ సంభాషణ మనం చూస్తాం. వరుడు వధువును వర్ణించుట, వధువు వర్ణిని వర్ణించుట, ఇటువంటి శ్రేష్టమైనటువంటి వర్ణన ఈ గ్రంథంలో రాయబడింది. సరే, మనం చాలా సంగతులు వింటూ ఉన్నాం. గతంలో షారోను పొలమును గురించి మీతో మాట్లాడాను. ఇప్పుడు షారోనులో పోయు పుష్పం వంటి దానను అనే అంశం మీద మీతో మాట్లాడాలని ఆశపడుతున్నాను. షారోను అనే పొలములో ప్రియులారా, అది పుష్పములకు చాలా శ్రేష్టమైనటువంటి తోటగా, మైదానంగా మనం చూస్తాం. షారోనులు ఎక్కువగా ప్రసిద్ధి చెందిన గులాబీలు అక్కడ మరి ఉన్నట్లుగా మనం చూస్తాం. అందుకనే ఈ ప్రియురాలు ఈమె షారోను పొలములో పూసే పుష్పానికి పోల్చుకుంటూ మాట్లాడింది. ప్రియులరా, మరి ఈ పుష్పానికి కలిగినటువంటి ఖ్యాతి, గొప్పతనం ఏంటని ఆలోచిస్తే పుష్పానికి 4 లక్షణాలు ఉన్నాయండి. 4 సంగతులు మనం ధ్యానం చేయాలి. పుష్పానికి ఉన్నటువంటి 4 క్వాలిటీస్ లేక 4 లక్షణాలు అని మనం ఆలోచన చేస్తే గులాబీని గురించి మనం ఆలోచన చేద్దాం. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా, గులాబీలో మనం చూడవలసిన మొట్టమొదటి లక్షణం ఏంటంటే దాని సౌందర్యం, అనగా పుష్పం అందమైనది. ప్రియులారు గమనించండి. అందుకనే పరమగీతము 4వ అధ్యాయం 7వ వచనములో మనం గమనించినట్లయితే ప్రభు లేక వరుడు ఆ యొక్క వధువైన సంఘాన్ని గురించి చెప్తూ, నా ప్రియురాల నువ్వు అధిక సుందరివి, నీ యందు కలంకమేమీ లేదు అంటూ ఉంటాడు. అనగా ఈమె సౌందర్యం అంటే బాహ్య సౌందర్యం కాదు కానీ ఆత్మీయ సౌందర్యం. అందుకనే బైబిల్ మనకు చెప్తున్నటువంటి మాట మనం చూస్తూ ఉంటాం. గమనించండి ప్రియులారా, మరి మత్తయి సువార్త 6వ అధ్యాయం 28వ వచనంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఒక చక్కటి మాట అంటాడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనేలా,
అడవి పుష్పములు ఎలాగూ నెదుగుచున్నవో ఆలోచించండి, అవి కష్టపడవు వడకోవనే మాట. ప్రియులరా, మరి ఈ యొక్క పుష్పము సౌందర్యమైనది, అందంగా ఉంటుంది. చూసారా ప్రియులరా? అందుకనే బైబిల్ అంటది, మరి సామెతల గ్రంథం 31 అధ్యాయం 30 వచనంలో, అందం మోసకరం, సౌందర్యము వ్యర్థమంటూ యెహోవా యందు భయభక్తులు కలిగిన స్త్రీ కొనియాడబడును. ఇక్కడ భౌతికమైన అందం మోసకరం, సౌందర్యం వ్యర్థం, కానీ లోపల ఇన్నర్ అంతరంగ సౌందర్యం, హృదయపు సౌందర్యం. అందుకనే ప్రభు అంటాడు, అదే హృదయపు సౌందర్యం అంటే దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడం. చూసారా ప్రియులారా? ఈ యొక్క షోలమితులో లేకపోతే ఈ వధువైన ఈ సంఘాన్ని ఆయన చూస్తున్నప్పుడు ఆయన ఎంతో చక్కగా మరి ప్రభు చెప్తాడు, ఇదిగో నువ్వు సుందరవి అనే మాట. కాబట్టి ప్రియులారా, పుష్పానికి ఉన్నటువంటి ఆ మొదటి లక్షణం సౌందర్యం, అందం. ఈ లోకంలో బాహ్య సౌందర్యం కంటే అంతరంగ సౌందర్యాన్ని దేవుడు చూస్తాడు. పై రూపాన్ని ఎప్పుడు చూడ్డు. మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయం 7వ వచనంలో ప్రభు మరి ఆ యొక్క ఇశ్రాయేలు ప్రజలకు రాజుగా అభిషేకించడానికి అన్వేషిస్తున్న తరుణంలో మరి యెషయి ఇంటికి వెళ్ళమని సమూయేలు ప్రవక్తకు దేవుడు ఆదేశించాడు. ఆ టైంలో ఈ విధంగా వ్రాయబడింది, అయితే యెహోవా సమూయేలుతో ఇలాగు సెలవిచ్చాను, అతని రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్యపెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతను త్రోసివేసి ఉన్నాను. మనుషులు పై రూపమును లక్ష్య పెడతారు కానీ మరి యెహోవా హృదయమును లక్ష్య పెట్టను. చూడండి, యెషయా కుమారులలో ఒక్కొక్కరిని ఆయన మరి అభిషేకించాలి, ఈయన అని అంటున్న టైంలో దేవుడు అంటాడు, అతని ఎత్తును అతని పై రూపాన్ని చూడకు, యెహోవాననే నేను మరి ఆయన అంటాడు అంతరంగ స్వభావాన్ని చూస్తాను, అంతరంగ రూపాన్ని. అందుకని దేవుడు ఎప్పుడు కూడా పై రూపాన్ని చూడండి, లోపల నీ హృదయం ఎలా ఉందో, నీ హృదయపు స్థితిని ఆయన చూస్తాడు. కాబట్టి ప్రభునందు ప్రియులరా, ఈమె అందుకే నేను షారోనులో పోయు పుష్పం వంటి దాను అని ఆమె తన్ను తాను పోల్చుకుంటూ ఉంది. ఇది ఈ పుష్పానికి ఉన్న మొదటి లక్షణం. రెండు, మరి ఇంకా మనం చూసినట్లయితే పేతురు గారు రాసినటువంటి ఒక మాట మనం చూస్తాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనంలో, మెట్టుకు సహోదరులారా, ఈ యోగ్యతైనను మెప్పినలా మీ ఏవి సత్యమైనవో, ఏవి మాన్యమైనవో, ఏవి న్యాయమైనవో, ఏవి పవిత్రమైనవో, ఏవి రమ్యమైనవో, ఏ ఖ్యాతి గల వాటిని ధ్యానం ఉంచుకోనండి. ఇది ఆధ్యాత్మికమైన సౌందర్యం. అందుకనే పేతురు గారు తన పత్రికలో మొదటి పత్రిక 3వ అధ్యాయం 3-4 అంటాడు, జడలు అల్లుకొనుటయు, బంగారు నగరులు పెట్టుకొనుటయు, వస్త్రములు ధరించుకొనుటయను వెలుపటి అలంకారము మీకు అలంకారంగా ఉండక సాధువైనట్టు. ఇది చూడండి, ఆ హృదయ అంతరంగ సౌందర్యం అంటే సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమను అక్షయ అలంకారముగా మీ హృదయపు అంతరంగ స్వభావం మీకు అలంకారం ఉండవలను, అది దేవుని దృష్టి మిగుల విలువ గలది. చూడండి, అంతరంగములో సాధుత్వం, మృదుత్వం అనేటువంటి గుణాలు, ఇవే అక్షయ అలంకారం. ఇవి ఎప్పుడైతే మన అంతరంగంలో ఉంటాయో అప్పుడు ప్రభు వారిని ఇష్టపడతా ఉంటాడు. అందుకనే ఈమె చెప్తున్న మాట ఈ యొక్క షారోను పుష్పాను గురించి ఆమె పోల్చుకుంటూ ఉందన్నమాట. కాబట్టి ప్రభునందు ప్రేమ దేవుని పిల్లరా, మనం పాడుతూ ఉంటాం, సూర్యుండు పూలకెంతో సొగసైన రాంగులాదున్, సూర్యుండై నాటి యేసు శుభగుణములాదున్, సూర్యుండై నాటి యేసు శుభగుణములాదున్, సర్వా పుష్పాలయందు సంఘవధువే పుష్పంబు, ఊర్వీని సిద్ధమౌను ఉండు పరమందు. కాబట్టి
సర్వ పుష్పాల యందట సంగవధువే పుష్పముండు. కనుక ఈ పుష్పాలకు మరి ప్రభునందు ప్రియమం దేవుని పిల్లారా, సూర్యుడు పుష్పానికి రంగులద్దినట్లుగా నీతి సూర్యుడైన ప్రభువే సంగవధుకు రంగులనగా తన లక్షణాలని, తన దివ్య గుణాలను అద్దుతాడనమాట. అందుకనే అప్పుడే మనము ఆధ్యాత్మికమైన సౌందర్యాన్ని సంపాదించుకోగలం. ప్రియులారా, ఇది మొదటిది, పుష్పానికి ఉన్న మొదటి లక్షణం. అంత మాత్రమే కదా, రెండవదిగా మనం ఆలోచిస్తే పుష్పాలను గురించి ఆలోచించినప్పుడు పుష్పానికి ఉన్న మంచి లక్షణం సువాసన వెదజల్లుతాయి. అవును, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూసినట్లయితే, క్రీస్తు మిమ్మును ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అప్పగించుకునేను, అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోనండి. చూడండి, పుష్పానుకున్న రెండవ లక్షణాన్ని మనం ఆలోచించినప్పుడు ప్రభునందు ప్రియులారా, సువాసన భరితమైనవి. సువాసన అనగా మంచి క్రియలు కలిగినది. అందుకనే ఈమంటుంది, నేను సువాసన కలిగిన దానను, మంచి క్రియలు కలిగిన దానను, నా ప్రభువుకు తగినట్లుగా నేను నడుస్తున్నాను అన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. మన ప్రభువు కూడా మన పరిమళ వాసనగా ఉండటం కొరకట ఆయన తన్ను తాను సిలువలో మనం అప్పగించుకున్నట్లుగా, అర్పణగా బలిగా అర్పించుకున్నట్లుగా మనం చూస్తాం. ప్రభునందు ప్రియులారా, నిన్ను నన్ను పాపశాపమును దుర్వాసన పరులైన మనలను ఆ చెడు వాసన, ఆ పాపపు వాసన మనలో నుండి తొలగించి క్రీస్తు ప్రభు మనలను పరిమళ వాసనగా, మంచి సువాసనగా మనలో చేసినట్లుగా మనం చూస్తూ ఉంటాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 15వ వచనం ప్రకారంగా ఇక్కడ ఈ విధంగా మరి పౌలు గారు చెప్తాడు, రక్షింపబడిన వారి పట్లను నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అన్నాం. చూసారా, రక్షణ పొందేవారికి నశించే వారికి మనం ఎలా ఉన్నామట, దేవుని క్రీస్తు సువాసన అన్నాం. ప్రియులారా గమనించండి, దేవునికి, తండ్రి అయిన దేవునికి యేసు క్రీస్తు ప్రభు సువాసన అన్నాం. ఆయన మనకు ప్రసాదించండి. ప్రియులారా, అందుకనే గమనించినట్లయితే పరమగీతములో మనం చూసినప్పుడు 1వ అధ్యాయం 12వ వచనములో ఈ యొక్క మరి వధువును గురించి ఈ విధంగా వ్రాయబడింది, రాజు విందున కూర్చుండగా నా పరిమళ తైలపు సువాసన వ్యాపించని. ఏమంటది, రాజు మేము విందులో కూర్చుండగా నా పరిమళపు సువాసన ఆయనకు వెదజలిగింది అంటాడు. అవును, మన మంచి క్రియలు మన ప్రభు ఆగ్రహించుకుంటాడు. మన మంచి క్రియలు కలిగి మనం జీవించినట్లయితే మనము షారోను పుష్పం వలె ఉంటామన్నమాట. ప్రభునందు ప్రియులారా, ఆదికాండం 27వ అధ్యాయం 27వ వచనములో మనం గమనించినట్లయితే అక్కడ మరి ఈ విధంగా వ్రాయబడి ఉన్నది, అతడు దగ్గరికి వచ్చి అతని ముద్దు పెట్టుకొనెను. అప్పుడు అతడు అతని వస్త్రములను వాసన చూసి అతను దీవించిట్లను, ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలెండెను. ప్రియులారా, యాకోబుని మనం ఇస్సాకు గారు యాకోబుని దీవించినప్పుడు ఆయన ఎలాంటి దీవెనిచ్చాడంటే, ఇదిగో దేవుడు దీవించినటువంటి మరి సువాసన వలె అన్నమాట. ఇదిగో నా కుమారుని సువాసన యెహోవా దీవించిన చేని సువాసన వలె ఉంటుందని చెప్పాడు. ప్రియులారా, ఎంత మంచి అనుభవం. ఎవరైతే మంచి క్రియలు కలిగి ఉంటారో వారు దైవాశీర్వాదాన్ని మనం మరి కలిగి ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. అందుకనే కీర్తనాకారుడు 45వ కీర్తన 8వ చరణములు అంటాడు, ఏమంటాడంటే, నీ వస్త్రములల్లా గోపరస వాసనే, అగరు వాసనే, లవంగిపట్టి వాసనే అని దంతముతో కట్టిన నగరులలో తంతివాద్యం నిన్ను సంతోషపెడుచున్నవి అని రాణి వఫీరు అన్నట్లుగా మరి అక్కడ మనం చూస్తూ ఉంటాం. కనుక వధువు యొక్క అంతరంగ స్వభావం సువాసన భరితం. ఆమె మాటలు సువాసనగా ఉండాలి, ఆమె క్రియలు సువాసన భరితంగా ఉండాలి. అప్పుడే మనము షారోనులో పోయి పుష్పం వంటి దానిగా ఉంటాం. ఆమె యొక్క ఆ పోలిక, నేను షారోనులో పోయి పుష్పం వంటి దానను. కారణం ఏంటంటే, ఆ పుష్పానికి ఎలాంటి లక్షణాలు ఉన్నాయో ఈములు అలాగున్నాయి తన ప్రభు కొరకు అనే మాటలు మనం చూస్తాం. మరి ప్రియులారా, ఇక్కడ గమనించినట్లయితే ఒక విషయాన్ని మీతో చెప్పాలని ఆశపడుతున్నాను. చాలా సంవత్సరాల క్రితం ప్రియులారా గమనించినట్లయితే, ప్రియులారా మరి
ఒక ఆఫ్రికా ఆ దేశంలో అడవులలో ఒక పెద్ద పుష్పం పుట్టిందంటండి, చాలా పెద్ద పుష్పం. చూడండి ప్రియులారా, ఆ పుష్పాన్ని చూడడానికి ప్రపంచ పర్యాటకులు చాలా వింత వింతగా వెళ్తున్నారు. వారు వెళుతూ 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 వేలాది మంది ప్రజలు దాన్ని చూడడానికి వస్తున్నారు. చాలా అందంగా ఉంది, చాలా సౌందర్యంగా ఉంది, చూడడానికి వెళ్తున్నారు. వెళ్తూ ఉంటే దగ్గరికి వెళ్ళేసరికి వాళ్ళు హ్యాంకీస్ వారు ముక్కుల దగ్గర పెట్టుకుని వెళ్తున్నారు. ఏంట్రా అని అంటే ఆ పుష్పం అందంగా అయితే ఉంది కానీ అది దుర్వాసన వెదజల్లుతుంది. చూసారా ప్రియులారా, దుర్వాసన. అవును, మన జీవితాలలో బయటికి అందంగా కనబడిన లోపల మంచి క్రియలు లేవనుకోండి, ప్రభువుకు మనం దుర్వాసనకరంగా ఉంటాం. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లలారా, మరి పుష్పానికి ఉన్నటువంటి ఆ గొప్ప లక్షణం, రెండవది ఆ క్వాలిటీ, ఆ యొక్క సువాసన ఇచ్చేదై ఉన్నది. అందుకే ఆమె నేను షారోన్లో పోయి పుష్పం వంటి దానను అనే మాట మనం చూస్తూ ఉంటాం. ప్రియులారా, మనం గమనించినట్లయితే మరి పౌలు గారు ఫిలిప్పీలకు రాస్తూ ఒక చక్కని మాట పోలిక 4:18 అంటాడు, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది, మీరు పంపిన వస్తువులు ఎపప్రతితి వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరం ఇష్టమైన యాగమునైనవి. చూడండి, మనమిచ్చే అర్పణలు, దేవుని సేవ కొరకు మనం ఇచ్చే కానుకలు హృదయపూర్వకంగా ఉత్సాహంగా మనం ఎప్పుడిస్తామో ఆ కానుక కూడా సంతోష హృదయంతో మంచి క్రియలు కలిగి ఇచ్చాడు కాబట్టి వారి అర్పణలు కూడా సువాసన భరితంగా ఉంటాయి. ఎంత మంచి అనుభవం కదండి. మనం ఆ విధంగా ఉండాలి. మనమే దేవునికి ఒక అర్పణగా ఉండాలి. మనకి దేవుడిచ్చిన రాబడిలో దేవుని సేవ కొరకు, పరిచర్య వ్యాప్తి కొరకు, సంఘాభివృద్ధి కొరకు మనం ఇచ్చే అర్పణలు అవి సువాసన భరితమని మనం చూస్తూ ఉంటాం. ఇది 2 లక్షణాలు. చెప్పండి, ఆమె ఎందుకు షారోన్లో పోయి పుష్పం వంటి దానంటుందంటే పుష్పానికి ఉన్నటువంటి అందము, సౌందర్యం మొదటిది. రెండవది పుష్పానికి ఉన్నటువంటి ఆ యొక్క సువాసన భరితమైనటువంటి ఆ గొప్ప స్వభావము, లక్షణం పుష్పానికి. మూడవదిగా మనం గమనించినట్లయితే పుష్పం ఏమి కలిగి ఉంటుంది అనగా పుష్పం మకరందం కలిగి ఉన్నది. మకరందం కలిగి ఉంది. ప్రియులారు గమనించండి, మకరందం అనగా తేనెను ఉత్పత్తి చేస్తాయి పుష్పాలు. తేనెటీగలు వచ్చి ఆ తేనెను సేకరించి ఒక చోట పెడతా ఉంటాయి, స్టోర్ చేస్తూ ఉంటాయి. అవును, పుష్పము మకరందం కలిగి ఉంది. కీర్తన గ్రంథం 19:10 అవి బంగారు కంటెను, విస్తారమైన మేలిమ బంగారు కంటెను, కోరదగినవి, తేనె కంటెను, జుంటె తేనె దారుల కంటెను మధురమైనవి అని కీర్తనకాడు చెప్తున్నాడు. అనగా ఈ మకరందం, ఈ తేనె దేవుని వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. అవును, ఈమె షారోనులో పోయే పుష్పం వంటి దానిని ఎందుకు చెప్తుందంటే ఈమెలో మకరందోత్పత్తి అవుతుంది. అనగా దేవుని వాక్యము వెదజల్లుతుంది. ఆమె హృదయం నిండా వాక్యము ఉంది. ఆ వాక్యం ఇతరులకు పంచుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. 119వ దావీదు కీర్తన 103వ చరణంలో మనం చూసినట్లయితే నీ వాక్యములు నా జీవహాకు ఎంతో మధురములు, అవి నా నోటికి తేనె కంటే తీపిగా ఉన్నవే. చూసారా, బెటర్ దెన్ హనీ. దేవుని వాక్యం ఒక చోట మనం ఆలోచన చేసినప్పుడైతే ప్రియులరా అవి తేనె కంటే మధురమైనవి, అతి మధురమైనవి. కాబట్టి మన జీవితాల్లో దేవుని వాక్యమును మనం కలిగి ఉండాలి. మరి దేవుని వాక్యం ఎక్కడ ఉంచుకోవాలి మనం? ద్వితీయోపదేశకాండం 11:18 మనం చూసినట్లయితే ద్వితీయోపదేశకాండంలో మొదట దేవుని వాక్యం హృదయములో ఉంచుకోవాలి. చూసారా, హృదయం వాక్యముతో నిండిపోయింది అనుకోండి, అప్పుడు నోరు వాక్యమే మాట్లాడుతుంది. కాబట్టి మీరు ఈ నా మాటలు మీ హృదయములోను ఉంచుకోవాలి, మీ మనస్సులోను ఉంచుకొని వాటిని మీ చేతుల మీద సూచనలుగా కట్టవలన మీ కన్నుల నడుమ బాసుకుండవలను అని మనం చూస్తాం. కాబట్టి ద్వితీయోపదేశకాండం 6:6-7 కూడా ఈ మాటలు వ్రాయబడ్డాయి. నేను మీకు ఆజ్ఞాపించి ఈ మాటలు నీ హృదయములో ఉండవలెను, నీవు నీ కుమారులకును వాటిని అభ్యసింపచేసి నీ ఇంట కూర్చుండినప్పుడును, త్రోవను నడుచున్నప్పుడును, పండుకున్నప్పుడును, లేచిన వాటిని గురించి మాట్లాడవలను, సూచనగా వాటిని చేతులు కట్టుకొనవలను. చూసారా ప్రియులారా, దేవుని వాక్యం మన హృదయంలో మన పిల్లలకు చెప్తాం, మన ఇరుగు పొరుగు వారికి చెప్తాం.
అనేకులకి దేవుని వాక్యాన్ని ప్రకటించే వరంగా ఉంటాం. అంత మాత్రమే కాదు, మొదట దేవుని వాక్యం హృదయంలో ఉండాలి. చూసారా, మంచి మంచి బైబిల్స్ కొనుక్కొని బీరువాళ్ళు అక్కడక్కడ భద్రం చేస్తారు. చూసారా ప్రియులారా, బంగారం సేఫ్ లాక్లో పెట్టినట్లుగా దేవుని వాక్యాన్ని హృదయం అనే పెట్టెలో ఉంచుకోవాలి. రెండవదిగా మనసులో ఉంచుకోవాలి. ద్వితీయోపదేశకాండం 11:18లోనే ఉంది కదా, మనస్సు. మన మనస్సులో దేవుని వాక్యం ఉండాలి. ప్రియులారా గమనించండి, మనసు సరిగా ఉండాలంటే వాక్యం ఉండాలి, హృదయం సరిగా ఉండాలంటే వాక్యం ఉండాలి. అందుకనే దావీదు గారు అంటారు, నేను పాపం చేయకున్నట్లు ఈ వాక్యం నా హృదయంలో ఉంచుకున్నాను అంటాడు కీర్తన గ్రంథంలో కదా. ప్రభునందు ప్రియమైన దేవుని పిల్లారా గమనించండి, వాక్యము హృదయములోను వాక్యము మన మనస్సులోను ఉండాలి అనే మాట మనం చూస్తూ ఉంటాం. వాక్యం ఇంకెక్కడ ఉండాలి? మాటలలో. చూడండి, యెషయా గ్రంథం 59:21 నోట్లో, నేను వారితో చే నిబంధన ఇది, నీ మీద నా ఆత్మ నీ నోట ఉంచిన నా మాటలను నీ పిల్లల నోట తరతరములు ఉంచుతానంటాడు. ప్రియులారా చూడండి, ప్రియులారా అక్కడ అంత శ్రేష్టమైన మాట చెప్తున్నాడు. దేవుని మాటలు మన నోట ఉంచుకోవాలి. అంత మాత్రమే కాదు, రోమాపత్రిక 10:8 మనం చూసినట్లయితే అదేమని చెప్పుచున్నది, వాక్యం యొద్దను నీ నోట నీ హృదయంలోనున్నది, అది మేము ప్రకటించే విశ్వాస వాక్యమే. వాక్యము మన చేతలలో కాదు, చేతుల్లో ఉండాలి, క్రియలలో ఉండాలి. వాక్యాన్ని చదవాలి, వాక్యాన్ని వినాలి, వాక్యాన్ని గైకొనాలి. ఈ 3 క్రైస్తవ జీవితంలో విశ్వాసులుగా మనం కలిగి ఉండాలి ప్రియులారా. అందుకనే వాక్యము మకరందం అనగా తేనె వాక్యమునకు సాదృశ్యంగా ఉంది. తేనె కంటే గొప్పది వాక్యం. కాబట్టి అందుకే ఈ పుష్పములో ఇన్ని లక్షణాలు, మంచి లక్షణాలు ఉన్నాయి కాబట్టి ఆమె నేను షారోన్లో పోయి పుష్పం వంటిదానని చెప్తోంది ప్రియులారా. ఇక పుష్పానుకున్న 4వ లక్షణం ఏంటి పుష్పంలో ఉన్నది అని అంటే, పుష్పమునకు ఆకర్షణ కలిగి ఉన్నది. పుష్పం ఆకర్షణ కలిగి ఉంది, పుష్పాలు ఆకర్షిస్తాయి. యోహాను సువార్త 6:44 ప్రకారంగా, నన్ను పంపిన తండ్రి వానిని ఆకర్షిస్తేనే గాని ఎవడు నా యొద్దకు రాలేడు, అంచెదినమన నేను వానిని లేపుదును అనే మాట మనం చూస్తూ ఉంటాం. ప్రభునందు ప్రియులారా, మనము ప్రభు దగ్గరికి ఆకర్షించబడాలి. మనం ప్రభు దగ్గరికి అనేకులు మన ద్వారా ప్రభు దగ్గరికి ఆకర్షణ మన ద్వారా రావాలి. మనం అనేకులను ఆకర్షించుకోవాలి ప్రభు కోసం. ప్రియులారా ఎంత మంచి అనుభవం. యోహాను సువార్త 12:32 నేను భూమి మీద నుండి పైకెత్తబడిన యెడల అందరి నా యొద్దకు ఆకర్షించుకొందును. చూడండి, రేపొద్దున యేసు ప్రభు 2వ రాకడలో వచ్చినప్పుడు ఇలాంటి ఆకర్షణ కలిగిన సంఘము, వధువుగా ఉన్న వధువు రేపొద్దున్న ప్రభుని ఆకర్షించుకుంటుంది. ప్రియులారా గమనించండి, ఇనుము ఎలాగైతే అయస్కాంతం ఇనుమును ఆకర్షిస్తుందో అలాగా ఆకర్షించుకుంటాం. ప్రియులారా గమనించండి. చూడండి, పొద్దుతిరుగుడు పువ్వు ఉంటుంది, ఆ పుష్పం సూర్యుడిని ఆకర్షించుకుంటుంది. సూర్యుడు ఎటు తిరిగితే అటు ఆ పుష్పం వెళ్తూ ఉంటుంది. ఉదయం తూర్పు వైపు సూర్యుడు తూర్పు వైపు తిరుగుతుంది, పడవన వైపు అస్తమిస్తే పడవన వైపు తిరిగి అస్తమిస్తుంది ఆ పుష్పం కూడా. అలాగే మన నీతి సూర్యుడైన ప్రభువుని ఆకర్షించుకోవాలి. తద్వారా అనేకులు మనం సంఘములోనికి మన ద్వారా ఆకర్షించబడాలి. తద్వారా 2వ రాకడలో మనమందరము ప్రభుని ఆకర్షించుకొని మేఘంలోనికి వెళ్ళవలసిన అవసరత ఉన్నది. అందుకనే ఈమె ఈ యొక్క వధువు, లేకపోతే ఈ యొక్క షొలమితి అని చెప్పబడినటువంటి సంఘ వధువు, ఆమె చెప్తుంది, నేను షారోన్లో పూసే పుష్పం వంటి దానను అనే మాట. పుష్పానికి తన జీవితాన్ని పోల్చుకుంది. కారణం ఏంటంటే, పుష్పానికి 4 మంచి గుణాలు ఉన్నాయి, లక్షణాలు ఉన్నాయి. ఈరోజు సంఘ వధువుగా నేను ఈ 4 మంచి లక్షణాలు కలిగి చక్కని షారోను గులాబీ వలె ప్రభొచ్చినప్పుడు ఆయనతో పాటు మేఘం ఎక్కవలసిన అవసరం ఉంది. ప్రియులారా, పరమగీతములో ఉన్నటువంటి ఆమె వలె మనము కూడా పుష్పం వలె అలంకరింపబడి ప్రభు రాకడకు సిద్ధపడే ధన్యత పరిశుద్ధాత్మ దేవుడు మనలను నడిపించాలని ఆశపడుతున్నాను. వివిధ వర్ణములు గల వేశ్వాసులను పుష్పాలు భువి మీద మొల్చునాటి పుష్పా సంఘంబు, భువి మీద
మొల్చునట్టి పుష్పసంఘంబు షారోను మైదానముతో సమమైన మైదానంబు ఏ రాజ్య మందులేదు ఎంచి చూడగా. కాబట్టి మనం అట్టి ధన్యకరమైన స్థితిని సంపాదించుకోవాలి. 4 విషయాలు చెప్పాను మీకు. మరి పుష్పానికున్న 4 క్వాలిటీస్. 1, పుష్పాలు సౌందర్యాన్ని కలిగి ఉంటాయి, అందం కలిగి ఉంటాయి. మనము బాహ్య సౌందర్యం కాదు కానీ హృదయపు అంతరంగ సౌందర్యాన్ని కలిగి ఉండాలి. 2వదిగా మనం గమనించినట్లయితే పుష్పాలు సువాసనిస్తాయి. ప్రియులారా, మంచి వాసన వెదజల్లుతాయి కనుక ఇది మంచి క్రియలకు సాదృశ్యంగా ఉంది. 3వదిగా పుష్పాలు మకరందం కలిగి ఉంటాయి, అనగా తేనెను ఉత్పత్తి చేస్తాయి. తేనె దేవుని వాక్యమునకు సూచనగా ఉంది, అనగా దేవుని వాక్యము పుష్పమైన నీవు నేను కలిగి ఉండాలి. ఆ వాక్యమును ఏ స్థితిలో ఉంచాలో మనం నేర్చుకున్నాం. ప్రియులారా, ఇక పుష్పానికున్న 4వ క్వాలిటీ, ఆ మంచి లక్షణం ఆకర్షణ కలిగి ఉంది. అనేకులను తన యొద్దకు ఆకర్షించుకుంటుంది. నీవు నేను కూడా మరి అనేకుల్ని ప్రభు యొద్దకు ఆకర్షించుకొని మనమందరము కలిసి ప్రభుని ఆకర్షించుకొని యుగ యుగాలు ఆయన రాజ్యములో వర్ధిల్లే భాగ్యం పరిశుద్ధ ఆత్మ తండ్రి మనకందరికీ ప్రసాదించునుగాక. ఆమేన్. దయగల తండ్రి, మాటలు మా హృదయంలో భద్రపరిచి మేము ఒక గులాబీ పుష్పం వల్లే, మనం ఒక్కరూ ఒక్కొక్క పుష్పం వల్లే తయారై ఇట్టి లక్షణాలు కలిగి మీరు అక్కడ సిద్ధపడే భాగ్యం ఇమ్మని, అట్టి ఆత్మ సహాయం ఇమ్మని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మరణాత అందరికీ.